रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसम् जनन मरण भय शोकविदूरं सकल शास्त्र निगमागमसारं पिबरे रामरसम् శ్రీరాముడి ధర్మపథం వ్యక్తి ఉన్నతికి, కుటుంబ శ్రేయస్సుకు, సమాజ వికాసానికి, ప్రపంచ శాంతికి, సౌభాగ్యాలకు రామ మార్గమే శ్రీరామ రక్ష అని చాటుతూ ప్రముఖ రచయిత సింహప్రసాద్ గారు వాల్మీకి రామాయణం ఆధారంగా రచించిన రమణీయ రామాయణం శ్రీరాముడి ధర్మపథం. మానవుడిగా పుట్టిన శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మః ఎలా అయ్యాడో నిరూపించిన అపురూప గ్రంథం శ్రీరాముడి ధర్మపథం. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించి ప్రశంసించిన అపూర్వ గ్రంథం శ్రీరాముడి ధర్మపథం. ఆ రాముని పాదాలకు దాసోహం అంటూ మీకు వినిపిస్తున్నది రాధాగోపి. శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం శ్రీరామ నామామృతం. నామరూపాలు. ధరణిలోని మానవుడి ధన్యత కోసం 2 మంత్రాలు అమేయమైనవని వశిష్ఠుడు దశరథుడికి చెప్పాడు. ఒకటి ప్రణవం, మరొకటి రామశబ్దం. అందుకే వశిష్ఠుడు దశరథుడి పెద్ద కుమారుడికి రామ అని నామకరణం చేశాడు. రూపం నామానికి అధీనమై ఉంటుంది. అసలు నామమే లేకపోతే రూపానికి గుర్తింపు ఉండదు. నామరూపాలు రెండూ సమానమే. అయినా నామం సాధనకు సౌకర్యంగా ఉంటుంది. రూపాన్ని చూడకపోయినా నామాన్ని స్మరించగానే భక్తులకు అలౌకిక ఆనందం కలుగుతుంది. భక్తులు రామనామం తలుచుకోగానే రాముడి రూపం హృదయంలో సాక్షాత్కరిస్తుంది. దానికి కారణం రామనామంతో రామరూపం సూక్ష్మ ఆకారంలో నిలిచి ఉండటమే. రామనామం బ్రహ్మ విష్ణు శివాత్మకమైనది. రామనామం రామతారకంగా ప్రసిద్ధం. రామనామమే ప్రణవం, ప్రణవమే రామనామం. అతి పురాతనం రామనామం. త్రేతాయుగానికి ముందున్న కృతయుగానికి చెందిన ప్రహ్లాదుడు భక్తిపూర్వకంగా శ్రీరామనామాన్ని జపించాడని వ్యాసుడు పేర్కొన్నాడు. రామావతారానికి ముందే రామనామ వైభవం విస్తృత ప్రచారంలో ఉంది. రామభద్ర అని పిలుపు త్రేతాయుగం నాటిది. భద్రశ్చ అసౌ రామః రామభద్రః. భద్రత అంటే శుభాలను ప్రసాదించే రాముడు రామభద్రుడు అని వాల్మీకి రామాయణం చెబుతోంది. నాటి మంత్రులంతా రాముణ్ణి రామభద్ర అని పిలిచేవారట. ఇతిహాసాల్లో కూడా రామనామం కనబడుతుంది. శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు, ఋగ్వేదకర్త రామ జమదగ్న్యో సమకాలికులు. విష్ణువు 7వ అవతారం రామచంద్ర ప్రభు. కృష్ణ పరమాత్ముని సోదరుడు బలరాముడు. హైందవ, బౌద్ధ, జైనాలలో రామనామ ప్రస్తావన విరివిగా కనిపిస్తుంది. ఉపనిషత్తులు, అరణ్యకాలు, వేద రచనలు, సంగీత వేదానంతర రచనల్లో రామనామం విరాజిల్లుతోంది. రామనామ శక్తి. పేరులో ఏముంది అంటారు. మిగతా పేర్ల సంగతేమో కాని రామనామంలో అన్నీ ఉన్నాయి. మనలోని అంతర్గత శక్తిని వెలికితీసి ప్రతికూల శక్తుల్ని ఎదురింపచేసి విజయుల్ని చేసే మహత్తు ఉంది. అందుకే రామనామం మహత్తరమైన తారక మంత్రం అయింది. రామనామం ఆనందానికి మారు రూపం అయితే రామనామ పఠనం మహదానందకారకం. మన పాపాలను ప్రక్షాళన చేసి మనస్సుని పవిత్రం చేసే అపూర్వ ఔషధం. రామనామాత్ పరోమంతః
న భూతో న భవిష్యతి. రామనామానికి సమానమైన మంత్రం ఇంతకు ముందు లేదు, ఇకపై ఉండబోదు. రామనామానికి గల మూల బలానికి శ్రీరాముడి శీల సంపద సగం కారణమైతే మిగతా సగం జానకీమాత సౌశీల్యమే అని చెప్పాలి. మారీచుడిని మార్చింది. రాముని శరాఘాతానికి సముద్రంలో పడిపోయిన మారీచునికి రాముని మీద విరోధం లేకపోగా విశేష భక్తి పుట్టుకొచ్చింది. అతడి నోటి నుండి రామనామమే రాసాగింది. వీనుల విందుగా రామనామమే వినపడసాగింది. కనుల నిండుగా రామరూపమే కనిపించసాగింది. ఇంతటి మార్పునకు కారణం కేవలం రామ బాణపు దెబ్బ మాత్రమే. జడలతో నార బట్టలతో కృష్ణాజినంతో నియమబద్ధ ఆహారిగా ఉన్న మారీచుని చూసి రావణుడు, వీడు పేరుకు జాతికి మాత్రమే రాక్షసుడిలా ఉన్నాడు, లక్షణాలన్నీ రామునివే అని ఆశ్చర్యపడ్డాడు. ఈ పరివర్తనానికి ఏకైక కారణం రామనామమే. రామకోటి రాసి భక్తి ప్రపత్తులతో అర్పించుకునే వారెందరో ప్రతి ఊళ్ళోనూ ఉంటారు. శ్రీరామ అనే నామాన్ని కోటిసార్లు రాయడాన్ని శ్రీరామకోటి అంటారు. శ్రద్ధ భక్తితో అనవసరపు మాటలు లేకుండా, దిక్కులు చూడకుండా ఏకాగ్రతతో రాయాలి. శ్రీరామ అని ఒక్కమారు రాసే సమయంలో 2 సార్లు మనసులో స్మరిస్తూ నోటితో శ్రీరామ శ్రీరామ అని మెల్లగా ఉచ్చరిస్తూ రాయాలి. మనస్సును రామనామంపై ఏకాగ్రం చేసి రాయాలి. నీలం ఆకుపచ్చ రంగులతో రాయాలి, నల్ల రంగుతో రాయకూడదు. ఇలా రాయగా రాయగా క్రమంగా ఇహలోక సుఖాలపై కోరికలు తగ్గి పారమార్థిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కోటి పూర్తయ్యాక అన్ని పుస్తకాలు ఒక రామాలయంలో ఉంచి అక్కడ మూలమూర్తులకు అభిషేక పూజాదులు నిర్వహించి పుస్తకాలను పూజించాలి. ఈ సందర్భాన అన్న సంతర్పణ చేయడం శ్రేయస్కరం, శుభకరం. రామభక్తి. శ్రీరామ భక్తి మనోజ్ఞమే కాక భవసాగరాన్ని దాటించే మహామంత్రం. రామారాధన అంటే అది సాక్షాత్తు పరబ్రహ్మోపాసన. దీనికి తార్కాణంగా దేశంలోని భిన్న ప్రాంతాలలో, భిన్న భాషల్లో, భిన్న రీతుల్లో పలువురు భక్తులు, యోగులు సాక్షాత్కరిస్తారు. తులసీదాసు, రామదాసు, కబీరు, త్యాగయ్య ఇలా ఎందరో మహానుభావులు భక్తిపూర్వకంగా రామరసాన్ని ఆస్వాదించాలని సదాశివుడే బ్రహ్మేంద్రులకు సెలవిచ్చాడు. కదళి ఖర్జూర ఫలాల కన్నా రామనామం ఎంతో రుచి అని కీర్తించాడు రామదాసు. కబీరు, తులసీదాసు, సూరదాసు, సుందరదాసు వంటి సాధకులు ఎన్నో గీతాలు, వచనాలు వెలయించి తమ రామభక్తిని చాటుకున్నారు. త్యాగరాజస్వామి రామభక్తి అపూర్వమైనది. రాముడి మీద ఎన్నో కీర్తనలు రచించి భక్తిరసం జాలువారేలా గానం చేశాడు. తన ముందు కూర్చుని 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించమని కాంచీపురం రామకృష్ణ యతీంద్రులు ఆదేశించారట. అలా చేస్తున్నప్పుడు త్యాగయ్యకు ఎన్నో మార్లు రామదర్శన భాగ్యం దక్కిందిట. ఇక పోతనామాత్యుల భక్తి తత్పరత గురించి తెలియని తెలుగువారుండరు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట అని మురిసిపోయాడు. రాజసింగ భూపాలుడు ఆంధ్ర మహాభాగవతాన్ని తనకు అంకితమివ్వమని కోరగా ఇవ్వన పొమ్మన్నాడు. కావ్య కన్యంగూళలకిచ్చి ఎప్పడవు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి అన్నాడు. పోతన గురించో చిన్న కథ ప్రచారంలో ఉంది. అల వైకుంఠపురంబులో నగరిలో పద్యం మొదటి పాదం రాసి వైకుంఠం ఎలా ఉంటుందో తెలియదు కనుక ఆ తర్వాత కొనసాగించలేక వదిలేసి పొలానికి వెళ్లాడుట. తిరిగి వచ్చేసరికి మిగతా 3 పాదాలు రాసి ఉన్నాయట. మీరే వచ్చి రాసి వెళ్లారుగా అని కూతురు చెప్పేసరికి రామలీల, శ్రీరామదయ అర్థమై పులకించిపోయాడుట. రంగనాయకమ్మ తన రామాయణ విషవృక్షానికి ముఖచిత్రం వేయమని కోరుతూ ప్రముఖ చిత్రకారుడు బాపుకి బ్లాంక్ చెక్ పంపారు. దానిమీద ఆయనకి నచ్చిన అంకె వేసుకోమన్నారు. బాపు ఆ చెక్కు వెనక శ్రీరామ అని రాసి తిప్పి పంపారు. రామభక్తిని డబ్బు కొనగలదా?
కౌసల్య సుప్రజ రామ. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని వెంకటరామునిగా కీర్తించాడు. తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సమయంలో కౌసల్య సుప్రజ రామ అని వెంకటరాముణ్ణి మేలుకొలుపుతారు. పెళ్లి తలంబ్రాలలో, ఇతర కార్యక్రమాల్లో భారతీయ జీవన శైలి అంతటా రాముడి పేరు విస్తరించి ఉంది. ఆ నామం జాతి జనులను పులకింపచేసే, పునీతం చేసే తారక మంత్రం. రామటంకీలు. తన వివాహ ఖర్చు కోసం శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు చేసినప్పుడు అతడు రామటంకీలు ఇచ్చాడు. అలాగే రామదాసుకు చెర నుండి విడిపించడానికి రామలక్ష్మణులు తానీషాకి రామటంకీలు చెల్లించారు. అది రామనామ విశిష్టత. కలియుగంలోనూ రామనామ విన్యాసం. రామనామ విశిష్టత. శ్రీరామనామం జనన మరణ భయ శోకాన్ని దూరం చేస్తుంది. అది సకల శాస్త్ర నిగమాగమ సారం, పరమాత్మ ప్రసాదం అనేది సదాశివ బ్రహ్మేంద్రుల భావం, అనుభవం. ఆయన రచించిన పిబరే రామరసం సంస్కృత కీర్తన హృదయాన్ని ఆర్ద్రం చేస్తుంది. సకల శుభాలను అందించే దివ్యనామం కనుకే రామనామ జపంతో సకల ఈతి బాధలు తొలగుతాయని నమ్ముతారు. రామనామంతో మనసు ఆహ్లాదమవుతుంది. ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. సత్ఫలితాలనిస్తుంది. ఎక్కడ రామనామం స్మరించబడుతుందో, ఎక్కడైతే రామ సంకీర్తనలు జరుగుతాయో అక్కడ హనుమ ఏదో ఒక రూపంలో ఉండి ఆనందంతో తన్మయుడవుతుంటాడంటారు. కబీరుదాసు నిర్గుణ రామ నుంచి తులసీదాసు సుగుణ ఇష్ట వరకు కావచ్చు, లేదా గురుగ్రంథ సాహిబ్ నుంచి ఇమాం-ఏ హింద్ ఇక్బాల్ వరకు కావచ్చు, లేదా చరాగ్-ఏ హిదాయత్ నుంచి గాంధీజీ వరకు కావచ్చు. అంతా రామనామాన్ని జపించిన వారే, రామామృతం దోసిళ్ల కొద్దీ తాగినవారే. రామనామ జపం చేస్తే ఏ విధమైన భీతి ఉండదు. ఎందుకంటే శ్రీరామ అంటే రాముని కన్నా ముందు హనుమంతుడు స్పందిస్తాడు కనుక. రామనామం భవభయహరణం, అన్ని తాపాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దివ్య ఔషధమై స్వస్థత చేకూరుస్తుంది. త్రేతాయుగంలో అయోధ్యవాసులను పులకింపచేసిన రామనామం యుగ యుగాలుగా సకల లోకవాసులను తరింపచేస్తూ వస్తున్నది. జనశ్రుతి. మంచి జరిగితే రాముల వారి దయ అంటారు జనం. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంటే రామరాజ్యం వచ్చిందంటాం. తిరుగులేని శక్తిని రామబాణంతో పోలుస్తాం. శ్రీరామ రాసి రాత వ్యవహారాలు ప్రారంభిస్తాం. భిక్షగాడికి 10 రూపాయలు దానం చేస్తే ధర్మప్రభువులు అని రాముడిని తలుచుకుంటాడు. పసిబిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి రామాలాలి అంటూ అమ్మ జోలపాట పాడుతుంది. ముద్దులొలికే పసిబిడ్డకు స్నానం చేయించి శ్రీరామరక్ష అని చెంబుడు నీళ్లు తిప్పిపోస్తేనే ఆ తల్లికి నిశ్చింత. ప్రేమగా చూసే భర్త గురించి మా ఆయన శ్రీరామచంద్రుడమ్మా అని మురిసిపోతుంది ఇల్లాలు. ఏ అపశబ్దం విన్నా రామరామా, అయ్యో రామా అని పలికితే, స్మరిస్తే చాలు అమంగళం తొలగిపోతుందని జనం నమ్మకం. ఇద్దరు వ్యక్తులు పరస్పరం అభివాదం చేసుకునేటప్పుడు రామ్ రామ్ అంటాం. ఇటీవల జై శ్రీరామ్ అని పలకరించుకోవడం ప్రాముఖ్యత సంతరించుకుంది. వృద్ధులకు ఇకనైనా సంసార ఝంఝాట ముక్తులై కృష్ణారామ అనుకోరాదా అని సలహా ఇస్తాం. రోగికి మంచి మందు వాడేటప్పుడు ఇది రామబాణంలా పనిచేస్తుందంటాం. చివరికి అంతిమ యాత్రలో రామనామం సత్యం అంటాం. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలు పోగొడుతూ సర్వ సంపదలను కలిగించు లోకాభిరాముడైన శ్రీరామచంద్రునికి మరల మరల నమస్కరించుచున్నాను.
శ్రీరామ జయ రామ జయ జయ రామ.